హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞాపిక రెడ్డి. ఈరోజు చిన్నపిల్లలు అలాగే పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం రండి. బిర్యానీకి కావాల్సిన మసాలాలు చూద్దాం రండి. ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మబద్ద, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు చికెన్లో ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, కారం వేసుకొని ఇప్పుడు అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మబద్ద నిమ్మరసం పిండుకొని అలాగే ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని మసాలాలన్నీ ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో తగినంత పెరుగు వేసుకొని బాగా కలపాలి. అది ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ గిన్నెని ఫుడ్ ర్యాపర్ లేకుంటే ప్లేట్ పెట్టైనా కవర్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలాలన్నీ ముక్కకు పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టండి. అలాగే ఇందులో కల్లుప్పు వేయండి, కాస్త ఎక్కువే వేయండి. ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. కాస్త నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంచులకి ఆయిల్ బాగా అప్లై చేయాలి. ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కాస్త గ్రేవీ పక్కన ఉంచుకోండి, దీని గురించి తర్వాత చెప్తాను. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి.
ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకుని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు తెల్లుతున్న వాటర్లో నానబెట్టిన రైస్ వేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి. రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత ఇలా వేలితో ఇట్లా ఒత్తితే గింజ విరుగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ లేకుండా రైస్ మాత్రమే చికెన్లో వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర పుదీనా తరిగి వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. ముందు గ్రేవీ ఉంచి పెట్టాము కదా, అది ఇప్పుడు వేసుకోవాలి రైస్ పైన. ఇప్పుడు గ్రేవీ వేయడం వల్ల పైన రైస్కి కూడా బాగా పడుతుంది మసాలాలన్నీ. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా తరిగి వేయాలి. అలాగే కొన్ని ఫ్రై చేసిన కాజూస్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేయాలి. చికెన్ బిర్యానీ రెడీ. ఇంకో ముక్క పెట్టి తీసి ఈ పక్క ముక్కలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.